శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి ఈ 2025వ సంవత్సరంలో మే 15వ తేదీన గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్నది. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి గురువు గారి యొక్క సంచారం వచ్చి ఉన్నది. అయితే అసలు ఈ గురువు ఎవరు, ఎందువల్ల ఇలాంటి రాశి మార్పు జరిగింది, ఎన్నాళ్ళు ఉంటారు, అసలు వీరి యొక్క విశేషాంశాలు ఏమేమిటి అని ఒక్కసారి మనము తెలియచెప్పుకుందాం. గురువు అనగానే నవగ్రహాలలో ఒక గ్రహముగా గురువుని చెప్తాము. మైథలాజికల్ గా చెప్పాలంటే గురువు అనగానే బృహస్పతి, ఇంద్రుని యొక్క సభలో మంత్రి అయిన అద్భుతమైనటువంటి ఆలోచన పరులు. అలాగే ఆయన మంత్రిత్వం చేస్తూ ఉంటారు, సలహా సంప్రదింపులు ఇస్తూ ఉంటారు. దేవతల యొక్క గురువు, యుద్ధ వ్యూహం రచిస్తారు, మంచి మంచి సలహాలు చెప్పి దేవతలందరినీ కూడా సమాయత్తపరిచి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, ఏమిటి, ఏం కదా అనేదన్నీ చెప్తారు. మంచి సలహా సంప్రదింపులు ఇచ్చి వారిని ఏ కష్టం వచ్చినా గట్టెక్కిస్తూ ఉంటారు. ఇది మైథలాజికల్ గా చెప్పేటటువంటి గురువు. అలాగే విద్యలన్నిటినీ నేర్పిస్తారు, ఒక గురువుగా ఉంటారు. దేవతల గురువు కాబట్టి అత్యంత శుభప్రదమైనటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా మనకి మైథలాజికల్ గా చెప్పుకుంటాం. అయితే గ్రహము రీత్యా చెప్పుకోవాలంటే 9 గ్రహాలలో గురుగ్రహం కూడా ఒకటి కదా. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర అంటే శుక్రాచార్యుల వారు. రవి చంద్రులు వారిద్దరూ కూడా గ్రహాలే. అలాగే మంగళుడు అనంగానే కుజగ్రహం అని చెప్తాము. ఆయనకే మరి యొక్క పర్యాయ పేరు అన్నమాట, పర్యాయ నామం. అలాగే బుధుడు చంద్రుని యొక్క కొడుకు, గురువు బృహస్పతి. శుక్రుడు అంటే శుక్రాచార్యుల వారు, వీరు రాక్షసుల యొక్క గురువు. ఆయన కూడా గురువే, కానీ ఆయన రాక్షసుల గురువు అన్నమాట. అలాగే శనైశ్చరుడు రవి యొక్క కుమారుడు. అలాగే రాహుకేతువులు. ఇవన్నీ మనకి నవగ్రహాలుగా మనము చెప్పుకుంటాం. అయితే ఈ నవగ్రహాలలో రవిచంద్రులు ప్రకృతి, ముఖ్యంగా ప్రకృతి గురించి చెప్పేటప్పుడు ఈ రవిచంద్రుల గురించి చెప్పుకోవాలి. పగటికి ఒకరు రాజు అయితే రాత్రికి చంద్రుడు రాజు. కాబట్టి వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా పగలు రాత్రిగా మనము విభజించుకొని రవిచంద్రుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇక రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వాటికి స్వయం ప్రతిపత్తి లేదు. ఏ నక్షత్రాన్ని ఆశ్రయించుకొని ఉంటారో, ఏ రాశిలో సంచరిస్తూ ఉంటారో ఆ నక్షత్రాధిపతిని, ఆ రాశ్యాధిపతిని ఆశ్రయించుకొని వారి యొక్క ఫలితాలను ఇవ్వడమే తప్ప ఈ సప్తగ్రహాల లాగా వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగిన వారు కాదు. ఇక 5 గ్రహాలు మిగిలాయి మనకి. కుజుడు గాని, బుధుడు గాని, గురువు గాని, శుక్రాచార్యుల వారు గాని, శని గారు గాని. వీరికి వక్రగతి కూడా ఉంటుంది. ప్రతి నిత్యము వీరు రుజుమార్గంలో నడుస్తూ ఉంటారంటే వారు ఉన్న రాశి నుంచి ముందరికి నడుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వక్రించి వెనక్కి వెడుతూ ఉంటారు, మళ్ళీ తర్వాత రుజుమార్గంలో ముందరికి వస్తూ ఉంటారు. ఈ విధంగా వీరి యొక్క నడక ఉంటుంది. ఇప్పుడు మనము గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ గురువు గ్రహం యొక్క ఉన్నతమైన విశేషాంశాలు ఏమిటి, వీరు జాతకాలలో గనక సరిగ్గా లేకపోయినట్టయితే, అంటే మంచి స్థానంలో లేకపోయినట్టయితే ఆ జాతకుని యొక్క పరిస్థితి ఏమిటి, ఇలాంటివి అంశాలన్నీ ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాము. అయితే ఈ గురువుకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఉంది నవగ్రహాలలో. ఈ నవగ్రహాలు కూడా సృష్టి పరిపాలకులు. అష్టదిక్పాలకులు ఎలా ఉన్నారో మనకి అందులో కూడా ఈ గ్రహాలు ఉన్నాయి. మనకి అష్టదిక్పాలకుల్లో నవగ్రహాలు కూడా ఉన్నారు. అలాగే సృష్టి పరిపాలకులు అన్నమాట వీళ్ళు. మరి ఈ సృష్టి పరిపాలకులలో ఇప్పుడు మనం గురువు గారి గురించి చెప్పుకుంటున్నాం. వీరు ఏ దిశకి సంబంధించిన వారు అంటే ఈశాన్య దిశకి సంబంధించిన వారు. ఈశాన్యానికి అధిపతి ఎవరు? తూర్పు ఉత్తరాల మధ్య భాగాన ఉండేటటువంటి కార్నర్, నార్త్ ఈస్ట్ కార్నర్ అంటాము, అలాగే ఈశాన్య భాగం అంటాము. దానికి సంబంధించిన అధిపతి గురువు గారు. అలాగే వీరి యొక్క రంగు, ఏ రంగు వీరు బాగా ఇష్టపడతారు అంటే
పసుపు రంగు బాగా ఇష్టపడతారు. శుభప్రదమైనది పసుపు రంగు కూడా. చూడండి, దేవతలకి కూడా ఎక్కువగా ఈ పట్టులో ఉన్నటువంటి పసుపు రంగు వస్త్రాలు ఎక్కువగా కడుతూ ఉంటారు. కాబట్టి పసుపు రంగు ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది. ఆహార పదార్థాలలో ఏది ఇష్టము అంటే శనగలు బాగా ఇష్టంగా ఉంటాయి. శనగలు వీరి యొక్క కారకత్వంగా చెప్తాము, పదార్థం యొక్క కారకత్వంగా. అలాగే ధరించేటటువంటి రత్నం ఏది అంటే గురువు గారికి కనకపుష్య రాగం బాగా ఇష్టంగా ఉంటుంది. అది ధరించినట్టయితే గురువు యొక్క అనుకూల్యత బాగా సిద్ధిస్తుంది అని చెప్తాము. అలాగే చేతికి ఉన్నటువంటి 5 వేళ్లలో ఈ 5 వేళ్ళు కూడా 5 గ్రహాలకి కారకత్వాలుగా చెప్తూ ఉంటాము. అందులో చూపుడు వేలు అని మనం ఈ 2వ నంబర్ గల వేలిని చెప్పుకుంటూ ఉంటాం కదా, చూపుడు వేలు అంటాం కదా. ఈ చూపుడు వేలికి సంబంధించి గురువు యొక్క ప్రభావం ఈ వేలు మీద బాగా ఉంటుంది. ఇది గురువు గారి యొక్క చిహ్నము అని కూడా చెప్తూ ఉంటాము. అలాగే ఒక గురువు అనంగానే మనకి విద్య నేర్పించేటటువంటి గురువు కదా, టీచర్ అని ఇంగ్లీష్ లో సంబోధిస్తూ ఉన్నప్పటికీ ఒక గురువుగా ఆ గురుస్థానాన్ని గురువుకి ఇచ్చి ఉన్నాము. అలాగే గురు శిష్య సంబంధాలలో కూడా ప్రధాన పాత్ర వహించేటటువంటివి గురువు గారి యొక్క స్థితిని ఇక్కడ గురువుగా మనం తెలియజెప్తూ ఉంటాము. అలాగే వీరికి కారకత్వాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి వాటికి ఈయన సూచన అనేది కొన్ని ముఖ్యమైన వాటిని ఇక్కడ తెలియచెప్పుకుందాము. అవి ఏమిటి అంటే విద్య, పాండిత్యము, జ్ఞానము, అలాగే సంపదలు, మంచి ఆలోచనలు, జంతువులలో ఏనుగు, అలాగే గణితము అంటే లెక్కలు విభాగానికి సంబంధించి, అలాగే వేదము, వేద విద్యలు, చట్టము, న్యాయము, ఉపన్యాసాలు ఇవ్వడము, అలాగే పండ్లలో మామిడి పండు, అలాగే మధుర పదార్థాలు, తీపి వస్తువులు, రసజాతులు, శరీరావయవాలలో లివర్కి సంబంధించి, తర్వాత కిడ్నీకి సంబంధించి, చక్కెర వ్యాధికి సంబంధించి, ఇలాంటి అవయవాలకి సంబంధించి, అనుబంధాలు, ఆత్మీయతలకి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి కూడా గురువే కారకత్వం వహిస్తూ ఉంటారు. అలాగే సూర్యుడితో పాటు తండ్రి గారిని కూడా తెలియజేస్తూ ఉంటారు గురువు, సంతానాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు గురువు. ఇలా రకరకాలైనటువంటి కారకత్వాలు ఉన్నాయి గురువు గారికి. వీటన్నింటిలోనూ గురువు మంచి స్థితిలో ఉన్నారంటే ఇప్పుడు చెప్పుకున్న అంశాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మనం ఉదాహరణకి కొన్ని చెప్పుకున్నాం. ఈ అంశాలన్నీ చాలా చాలా బాగుంటాయి. గురువు గారి స్థితి బాగా లేకపోయినట్టయితే ఇప్పుడు చెప్పుకున్న అంశాలలో వాళ్ళు దెబ్బతింటారనమాట. అంటే జ్ఞానము లేకపోవడము, మంచి మాట లేకపోవడము, వాక్ శుద్ధి లేకపోవడము, క్రమశిక్షణ లేకపోవడము, అలాగే విద్య సరిగా అబ్బకపోవడము, గురువుల్ని నిందించడము, ఒక శిష్యుడిగా సక్రమమైన ప్రవర్తనలో లేకపోవడము, చట్టరీత్యా వ్యతిరేకమైనటువంటి పనులు చేయడము, దైవత్వం వైపు ఆకర్షితులు కాకపోవడము, నాస్తికత్వం ఎక్కువగా ప్రబలడము, నాస్తికత్వాన్ని వాళ్ళు ప్రోత్సహించడము, అలాగే వారు ఏ మతములో ఉన్నారో, ఏ కులములో ఉన్నారో ఆ కులాన్ని, ఆ మతాన్ని నిందించడము ఇత్యాదివన్నీ ఉంటాయి. ఇది గురువు గారికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మనము కారకత్వాలు చెప్పుకుంటూ ఉన్నాం. మరి గురువు గారు అన్నీ బాగుంటే బాగున్నామండి అని చెప్పుకుంటాము. మరి బాలేని పక్షంలో ఏమి చెయ్యాలి అంటే గురువు గారికి సంబంధించిన స్తోత్రం ఉంది మనకి. ఈ స్తోత్రాన్ని గనక పారాయణ చేసుకుంటూ రోజుకి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేసుకోవచ్చు. నిజానికి 16,000 జప సంఖ్య అనేది ఆయనకి నిర్ణయించినటువంటి సంఖ్య. జ్యోతిష శాస్త్రం నిర్ణయించింది, ఇది ఒక మనిషి నిర్ణయించింది కాదు. 16,000 జప సంఖ్య అనేది శాస్త్రమే నిర్ణయించింది. అయితే మనము అన్ని వేలు చేసుకోలేము. ఎక్కడన్నా అక్షర దోషాలు వచ్చినట్టయితే అది ఇంకా కొంచెం ఎదర మనకి ఒక మహాపాపం చుట్టుకుంటుంది అంటాం. అక్షరాన్ని మనము చాలా స్వచ్ఛంగా మాట్లాడాల్సి వస్తుంది, స్వచ్ఛంగా పలకాల్సి వస్తుంది. అన్ని వేల సార్లు చేసుకోవడంలో ఎక్కడన్నా హెచ్చు తగ్గులు ఉన్నట్టయితే అది ఒక పాపంగా సంక్రమిస్తుంది. కాబట్టి ఈ పూజారులు, అర్చకత్వం చేసేవారు, బ్రాహ్మణులు ఇలాంటి వారికి అప్పచెప్పి ఆ పనిని చేయించుకోండి అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి మనము ఏదన్నా
గురువుకి సంబంధించినటువంటి వ్యతిరేకతలు మనలో ఉన్నాయి అనుకున్నప్పుడు, మన జాతకంలో ఆ గ్రహం సరిగా లేదు అనుకున్నప్పుడు మనము ఆ స్తోత్ర పారాయణాలు చేసేటటువంటి, ఆ జపాలు చేసేటటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం. అయితే మనము రోజు కొన్నిసార్లైనా స్మరణ చేసుకోవచ్చు కదా. అది ఎలాంటి శ్లోకం? దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. తం నమామి బృహస్పతిం. మరి ఒక్కసారి ఈ స్తోత్రాన్ని తెలియజేస్తాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ శ్లోకాన్ని గనక మనకి వీలైనన్ని సార్లు ప్రతిరోజు పఠించినట్టయితే ఖచ్చితంగా గురువు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రమే తెలియచెప్పింది. ఇక ఇప్పుడు గురువు గారి యొక్క స్థితి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు కదా. 1 సంవత్సర కాలం పాటు 30 డిగ్రీల నిడివి కలిగినటువంటి ఈ రాశిని 1 సంవత్సర కాలం పాటు వీరు సంచరిస్తారు. ప్రతి రాశిలోనూ ఒక్కొక్క సంవత్సరం ఉంటారు. అతిచారం వల్ల ముందరికి వెళ్ళొచ్చు, వక్రగతి వల్ల వెనక్కి వెళ్ళొచ్చు. అది మళ్ళీ గణాంకాలు చెప్తాయి మనకి, ఈ పంచాంగ కర్తలు చెప్తారు. ఈ గ్రహము ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఈ రాశిలో ఉంటుంది, ఎన్ని డిగ్రీల వద్ద వెనక్కి వక్రత చెందింది, లేదా ఎన్ని డిగ్రీల వద్ద అది ముందరగా అతిచారం అంటే ఫాస్ట్ గా ముందరికి వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పండితులు గణన చేసి చెప్తారు. అయితే ఇప్పుడు మనం గురువు గారి గురించి మాట్లాడుకుంటున్నాము. గురువు గారు మిథున రాశిలో 1 సంవత్సరం పాటు ఉంటారు కదా. ఇక్కడ ఏమిటి విశేషం అంటే, ఆయన ఒక్కొక్క రాశిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరం అనగానే మనందరికీ తెలుసు, ఒక 12 రోజుల కాలము అత్యధికమైనటువంటి పుణ్యదినాలు అని చెప్పి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట అంటే, గురువు గారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన నది ఏదైతే ఉందో ఆ నదిలో వారు 12 రోజుల పాటు స్నానం చేస్తారు. ఇది పుష్కరం యొక్క విశేషం. అయితే ఈ గురువు గారు మిథున రాశిలోకి వచ్చేటప్పటికి సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. ఈ పుష్కరాలు సరస్వతి నది ఎక్కడెక్కడ ప్రవహిస్తోందో అంతర్వాహినిగా ప్రవహిస్తోంది కాళేశ్వరంలో కానీ కాశీలో కానీ. అయితే మనకి తెలిసినంత వరకు ఈ 2 ఊళ్ళు అనుకుంటున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అంటే సరస్వతి నదికి ఆయన యొక్క స్పర్శ ఉంటుందన్నమాట. నదులు కూడా కోరుకుంటాయి, పుణ్య పురుషులు వచ్చి తమ దగ్గర స్నానం చేసినట్టయితే అప్పటి వరకు తాము పాపాత్ముల యొక్క పాపాన్ని తీసుకున్నాము, అదంతా ఎలా ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్పి ఈ పుణ్య నదులు కూడా అనుకుంటూ ఉండి ఎవరైనా పుణ్యాత్ములు మన దగ్గరికి వచ్చి స్నానం చేస్తే బాగుండు, ఈ పాపం అంతా పక్కకి వెళ్ళిపోయి మనం కాస్త ప్రక్షాళన గావింపబడతాము అని చెప్పి అవి బ్రహ్మదేవుణ్ణి వరం అడిగితే ఆ వరానికి చక్కగా గురువు గారి యొక్క స్పర్శే మీకు ఈ యొక్క పుష్కరాలు ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఆ ఒక్కొక్క నదికి 12 రోజుల కాలం పాటు గురువు గారి యొక్క స్పర్శ ఉంటుంది, మీరు పునీతులైపోతారని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇచ్చి ఉన్నందున ఒక్కొక్క నదిలో ఈ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గురువు గారి యొక్క రాశి సంచారం మిథున రాశిలో ఉన్న కారణం చేత 12 రోజుల పాటు అంటే మే 15వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఆ నది పునీతం అయిపోతుంది అన్నమాట గురువుల స్పర్శ చేత. ఇక గురువు గారి గురించి చెప్పాలంటే చాలా అత్యద్భుతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి అతి గంభీరమైనటువంటి గ్రహముగా అనుకుంటే గ్రహము, పురాణ పురుషుడిగా అనుకుంటే వ్యక్తి. అయితే ఇప్పుడు మనము గ్రహముగానే చెప్పుకోవాలి. ఈ మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నందువల్ల ఎవరెవరికి చాలా బాగుంటుంది,
మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సింహ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే తులా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ధనస్సు రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకు వీరందరికీ ఇంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి? మరి కన్యా రాశి వారికి అంత గొప్పగా లేదంటున్నాము, వృశ్చిక రాశి వారికి అంత గొప్పగా లేదంటున్నాము, మకర రాశి వారికి గొప్పగా లేదంటున్నాము, మీనరాశి వారికి గొప్పగా లేదంటున్నాము. ఎందువల్ల అంటే జాతక చక్రంలో ముఖ్యంగా గోచారాన్ని బట్టి, ఈ గోచారం అనేది ప్రతిరోజు గ్రహాల యొక్క సంచారాన్ని తెలియజేసేది. ఇది ఈ గోచారంలో గురువు యొక్క స్థితి 1వ రాశిలో ఉన్న అద్భుతమైన ఫలితాలే. ముఖ్యంగా ఇక్కడ కూడా ఒక విషయాన్ని చెప్పాలి. ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టేటప్పుడు, శుభకార్యాలు చేసుకునేటప్పుడు, వివాహం కానీ ఉపనయనము కానీ ఇలాంటివి ఏవైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు గురువు గారి యొక్క స్థితి ఎంత బాగుంది అనేది చూస్తాం. అలాగే ఈ ముహూర్తం విషయంలో గురువు లగ్నాన్ని చూస్తున్నా లేదా లగ్నంలో ఉన్న లక్ష దోషాలని ఆయన తీసేస్తారు. కాబట్టి గురువు యొక్క శుభకరమైనటువంటి స్థితిని తప్పనిసరిగా పరిగణనలోనికి తీసుకుంటాము. గురువు అంత శుభకరుడు కాబట్టి 1వ స్థానంలో గురువు చాలా బాగుంటారు. 2వ స్థానంలో అంటే కర్కాటక రాశికి వ్యయం అవుతోంది. ఈ స్థానంలో కూడా గురువు బాగుంటారు. ఎందువల్ల బాగుంటారని చెప్పుకుంటున్నాము? గురువు గారికి ఉచ్చ పొందే రాశులు ఏవి అంటే, గురువు గారు ఇక్కడ కర్కాటకంలో ఉచ్చ పొందుతారు. అంటే తీవ్రమైనటువంటి కాంతి, మంచి ప్రకాశవంతమైన కాంతితో ఉంటారనమాట. ఉచ్చ తన యొక్క వెలుగులు, తన యొక్క టాలెంట్స్, తన యొక్క జ్ఞానము అన్నీ కూడా విపరీతంగా పరిఢవిల్లుతూ ఉంటాయి. అటువంటి స్థానం అన్నమాట ఉచ్చ. అంత ఉచ్చ స్థానానికి ఈయన వస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక మొదలైపోయింది. ఇక్కడ మళ్ళీ 1వ డిగ్రీ కదా, 0 డిగ్రీలు అనుకోండి. 0 to 1 2 3 4 5 6 ఇలా 30 డిగ్రీలు, 29 డిగ్రీల 59 నిమిషాల దగ్గర మళ్ళీ మారిపోతారు. మారిపోయి 30 అనగానే ఇది 30కి వచ్చేస్తూనే మళ్ళీ ఇక్కడ 0లో మొదలైపోతుంది. అంటే ఇక్కడ ఈ 30 డిగ్రీలు ఒక్కొక్క డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది కదా రాశిలోకి వచ్చేటప్పుడు. తరువాత రాశిలోకి వచ్చేటప్పుడు ఇంకా 10 డిగ్రీల్లోకి తన ఉచ్చలోకి వెళ్ళిపోతున్నారు, తన 20 డిగ్రీల్లోకి తన ఉచ్చలోకి వెళ్ళిపోతున్నారు, ఇంకా 5 డిగ్రీల్లోకి తన ఉచ్చలోకి వెళ్ళిపోతున్నారు అనేటప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశిలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగాను శుభకరమైనటువంటి పనులు చేస్తారు. శుభ వ్యయం జరుగుతూ ఉంటుంది. వ్యయస్థానం కాబట్టి వ్యయమే జరుగుతుంది, కానీ అదంతా శుభ వ్యయం. ఆస్తులు ఏర్పాటవడం, మరమ్మతులు చేసుకొని వాటి విలువలు పెంచుకోవడం, ఇలాంటివన్నీ అన్నమాట. అలాగే సింహరాశిలోకి వచ్చేటప్పటికి గురువు యొక్క స్థానం 11 అయింది. చాలా అద్భుతమైన స్థితి, లాభస్థానం కదా, అత్యద్భుతంగా ఉంటారు. ఇక తులారాశికి వచ్చేటప్పటికి 9వ స్థానం అయింది. ఇది గురువు గారు ఉన్న మిథున రాశి చాలా అద్భుతమైన ఫలితాలు. పూర్వజన్మలో ఏదైతే మనము పుణ్యము చేసుకొని ఉన్నామో ఆ పుణ్యం అంతా కూడా ఇప్పుడు జరిగేటటువంటి కాలం. ఆ పుణ్యానికి సంబంధించినవన్నీ, పెళ్లిళ్ళు జరుగుతున్నాయా, అదృష్టం కొద్దీ మంచి భార్య మంచి భర్త వస్తారు. సంతానం కలుగుతోందా, అదృష్టం కొద్దీ మంచి పిల్లలు పుడతారు. చాలా అదృష్టం అండి, అసలు అలాంటి వాళ్ళకి ఇలాంటి పిల్లలు పుట్టారేంటండి అంటారు. చాలా అందం ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది, చాలా దైవభక్తి ఉంటుంది. ఇక అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అలాగనమాట. ఏదైనా ఉద్యోగం చెయ్యాలి అంటే, వీరు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారంటే చాలా మంచి ఉద్యోగం వస్తుంది. నేను చదువుకున్న చదువు వేరండి, నాకు వచ్చిన ఉద్యోగం వేరండి, ఏదో అదృష్టం కొద్దీ అలా అయిపోయింది అంటారు. ఇలాగా ఏది చూసినా అదృష్టమే. అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ధనస్సు రాశి వాళ్ళకి సమసప్తకం రాశిని చూస్తున్నారు సాక్షాత్తు. పైగా గురువు గారి యొక్క స్వస్థానాలు ఏవి అంటే ధనస్సు రాశి, మీనరాశి, ఈ 2 రాశులకి అధిపతి అవుతూ ఉన్న కారణం చేత చాలా అత్యద్భుతమైనటువంటి ధనస్సు రాశిని గురువు గారు చూస్తూ ఉన్న కారణం చేత
అధిక ఫలాలు ఇస్తారు. ఇంకా తన ఇంటిని తాను చూసుకుంటున్నారు, తన రాశిని తాను చూసుకుంటున్నారు, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అలాగే కుంభరాశి అమితమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కుంభరాశి నుంచి 5వ స్థానంలో ఉన్నారు, 9వ దృష్టి పడుతోంది. మరి ఈ గురువు గారికి 3 రకాల దృష్టిలు ఉన్నాయి. మనం ఇక్కడ దృష్టి అన్నాం, ఇక్కడ దృష్టి అన్నాం. 3 రకాల దృష్టిలు ఉన్నాయి. ఒకటి పంచమ దృష్టి, 5వ దృష్టి, 7వ దృష్టి, అలాగే 9వ దృష్టి. 3 రకాల దృష్టిలు ఉన్నాయి. తాను ఉన్న రాశి నుంచి 5వ స్థానాన్ని చూస్తారు, తను ఉన్న రాశి నుంచి 7వ స్థానాన్ని చూస్తారు, తను ఉన్న రాశి నుంచి 9వ స్థానాన్ని చూస్తారు. ఎప్పుడైతే ఈ దృష్టితో చూస్తున్నారో అవి కూడా శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టే ఇక్కడ తులారాశి అద్భుతమైన ఫలితాలు తులారాశి వారికి, ఇక ధనస్సు రాశి వారికి కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు, ఇక కుంభరాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు. కాబట్టి ఇక్కడ గురువు యొక్క స్థానము చాలా అత్యద్భుతంగా ఈ రాసులని విపరీతంగా పునీతం చేస్తోంది. అలాగే రాశి నుంచి లాభస్థానంలో ఉండి సింహరాశి వారికి లాభాలు ఇస్తోంది. రాశి నుంచి వ్యయంలో ఉన్నప్పటికీ తన యొక్క ఉచ్ఛలోకి వస్తున్న దిశగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ విధంగా గురుగ్రహం అనేది చాలా చాలా అద్భుతాలను ఇస్తోంది. ఇక ఈ రాసుల వాళ్ళకి లోటు అనేది లేదు. ఈ సంవత్సర కాలం అంతా, 1 సంవత్సర కాలం మిథున రాశిలో ఉన్నారు కదా, ఈ అతిచారంతో ముందరికి వెళ్ళనివ్వండి, వక్రంతో మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వండి, మళ్ళీ రుజుమార్గంలో ముందరికి రానివ్వండి, ఇది జరుగుతూనే ఉంటాయి జనరల్గా. కానీ 1 సంవత్సర కాలం ప్రామాణికం కదా ఏ రాశిలో ఉండడం అయినా. కాబట్టి ఆ సంవత్సర కాలము కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి రాశులకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇప్పటి వరకు అవని పనులు ఏవైనా ఉన్నాయా అవి అయిపోతాయి. ఈ గురువు యొక్క అనుగ్రహం ఉన్నది అంటే ఎంత పేదరికంలో పుట్టిన వాళ్ళైనా, అంటే అసలు ఆ దంపతులకి తినడానికి కూడా లేదు, అలాంటి పేదరికం ఉన్న ఇంట్లో ఒక శిశువు జన్మించాడు. మిథున రాశిలోనో లేకపోతే తులా రాశిలోనో ధనస్సు రాశిలోనో కుంభరాశిలోనో ఎక్కడో జన్మించారు, లేదా వృషభ రాశిలోనో. ఈ రాశుల్లో ఎక్కడో జన్మించాడు. గురు బలం అత్యద్భుతంగా ఉంది. వాడు తినటానికి ఉండటానికి అన్నిటికీ కూడా పెట్టి పుట్టిన వాడైపోతారు. ఆ పేదరికం అంతా వెళ్ళిపోతుంది. చక్కగా కలిసి వచ్చే కాలం వస్తుంది. సంపాదించుకుంటారు, గౌరవప్రదంగా ఉంటారు, కడుపు నిండా భోంచేస్తారు, కంటి నిండా నిద్రపోతారు, ఒక సుఖ జీవనం ఏర్పడుతుంది. అలాంటిదన్నమాట గురుబలం అంటే. అంటే ఎంత పేద ఇంట్లో పుట్టిన వాళ్ళైనా చాలా సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు, ఐశ్వర్యంతో ఉంటారు అని చెప్పచ్చు. అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి గురుబలం ఉన్నటువంటి రాసులు ఎవరికైనా అనారోగ్యాలున్నా అనారోగ్యాలన్నీ పోతాయి. వివాహం కావాలా, ఏ వయసుని బట్టి ఆ వయసుకి జరుగుతాయి. వివాహం కావాలంటే జరిగిపోతుంది. విద్య కావాలంటే వస్తుంది, ఉద్యోగం కావాలంటే వస్తుంది, ధనం కావాలంటే వస్తుంది, బంధుమిత్రుల ఆప్యాయత అనురాగాలు కావాలంటే వస్తాయి. ఈ విధంగా ఏది కోరుకుంటే అదల్లా ఈ సంవత్సర కాలం పాటు గురువు వారికి సిద్ధింపజేస్తున్నారు అని చెప్పచ్చు. ఇంత అద్భుతమైనటువంటి గురువు గారి యొక్క సంచారము ఎప్పుడైనా కానీ ఏదన్నా ఆటంకాలు ఉంటాయా వీరి యొక్క గమనంలో అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎలా ఉన్నప్పుడు ఉంటాయండి అంటే రవితో కలిసినప్పుడు. ఇప్పుడు రవి గారి యొక్క స్థితి ఇప్పుడు వృషభ రాశిలో సంచరిస్తోంది. అలాంటిది ఈ గురువు గారితో సమ్మేళనం చెందడం అని చెప్తాం. సమ్మేళనం చెందగానే ఒక 10 డిగ్రీల వరకు అస్తంగత్వ దోషం ఉంటుంది ఈ గురువుకి రవి గారితో కలిస్తే. అలాంటప్పుడు మూఢమి అని చెప్తాం. గురు మూఢమి అంటే గురువు రవితో కలిసి ఉన్నారు, ఆ రోజులు మంచివి కాదు. గురువు యొక్క స్థితి రవి గారి యొక్క స్థితి వల్ల ఆ తేజం అనేది తగ్గిపోతుంది, ఆ కాంతి అనేది తగ్గిపోతుంది. అందువల్ల రవి గారితో కలిసినప్పుడు గురు మూఢమి ఏర్పడింది. అలా గురు మూఢమి ఏర్పడినప్పుడు వివాహాది శుభకార్యాలకి ముహూర్తాలు ఏవి పెట్టము, ఉండవు అసలు మంచి రోజులు. అలాగే కొత్తగా చేసే పనులు ఏవి చెయ్యము. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం కానీ,
వివాహాది శుభకార్యాలు చేయడం కానీ ఇవన్నీ కూడా బంద్ అయిపోతాయి. మళ్ళీ గురువు గారి యొక్క తేజం అనేది పరిఢవిల్లాలి. అప్పుడు మాత్రమే మళ్ళీ ముహూర్తాలు ఉంటాయి, మళ్ళీ మంచి రోజుల కింద లెక్క. అటువంటి గురువు గారికి ఈ 10 డిగ్రీలు రవితో దాటిపోయేంత వరకు, ముందు వెనకలకి దాటిపోయేంత వరకు అంటే ఒక 20 రోజులు దగ్గరగా మూఢమి ఉండడానికి అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఉండడం జరుగుతోంది. గురువు గారి యొక్క స్థితి కూడా అస్తంగత్వ దోషానికి వెళ్ళిపోతుంది కదా రవితో కలిసినప్పుడు. మూఢమి అని చెప్పుకుంటున్నాము, ముహూర్తాలు ఉండవు, కార్యాలు ఏవి చెయ్యము. అలాగే జన్మజాతకంలో కూడా ఇటువంటి సమయంలో రవి గురువుల యొక్క సమ్మేళనంలో ఉన్నప్పుడు ఎవరన్నా జన్మించి ఉన్నట్లయితే గురువు గారు అస్తంగత్వం చెందారు, బలము తక్కువగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంటుంది. వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడానికే ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అలాగే చిన్న పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టడము, బలపాలు పంచిపెట్టడము, పెన్నులు పంచిపెట్టడము, ఎవరికైనా విద్యా బోధన చెయ్యడము, ఎవరికైనా పసుపుకి సంబంధించి పసుపు దానం చేయడము, పసుపు వస్త్రాలు దానం చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటే గురువు ఎవరికైతే లోపంగా ఉన్నారో ఆ లోపంగా ఉన్నటువంటి గురువు యొక్క ఆ చెడ్డ లక్షణాలు తగ్గిపోతాయి. మరి ఉచ్చలో ఉన్నారు అని ఇందాక చెప్పుకున్నాం, కర్కాటక రాశిలో ఉచ్చలో ఉంటారు అని చెప్పుకున్నాం. మరి ఈ ఉచ్చ అనేది బ్రహ్మాండమైన స్థితి అని చెప్పినప్పుడు అస్సలు బాలేని స్థితి కూడా ఒకటి చెప్పాలి కదా. అది ఏమిటి అంటే నీచ. గురువు గారు మకర రాశిలో నీచపడతారు అంటే తన యొక్క పవర్ని తగ్గించేయబడుతుంది అన్నమాట. అప్పుడు తన యొక్క కాంతి ఏదైతే ఉందో అది తగ్గింపబడుతుంది. నీచలో ఉన్నారు అంటే బాగా మంచిగా ఆలోచించేటటువంటి గురువు గారు అంతగా ఆలోచించలేకపోవడము, బ్రహ్మాండమైనటువంటి జ్ఞానంతో ఉండే ఆయన అంత జ్ఞానంతో ప్రవర్తించకపోవడము, చాలా బాగా చదువుకుంటారు అని చెప్పేవాళ్ళం ఇక్కడ కొంచెం చదువు తక్కువగా ఉంది అని చెప్పడం, ఇలాగా నీచలో ఉన్నప్పుడు అన్ని ఆపోజిట్ అయిపోతాయి అన్నమాట. చాలా బాగుండేవి అంతగా బాగుండవు. అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు, నీచలో ఉన్నప్పుడు, అస్తంగత్వం చెందినప్పుడు గురువు గారి యొక్క స్తోత్రాలు ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి, దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి గురుబలం పెరుగుతుంది, గురువు యొక్క ఆశీస్సులు లభిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు మనకి మన యొక్క దేవతలలో ఎవరికి ప్రతీకగా ఉన్నారు అంటే దక్షిణామూర్తికి ప్రతీకగా ఉన్నారు. అలాగే బాబా కూడా గురువే మనకి, దత్తాత్రేయుడు కూడా గురువే మనకి. ఇలా గురువుకి సంబంధించినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని పూజించినా కూడా మనము గురువుని పూజించినట్టే, గురు బలం పెంచుకున్నట్టే లెక్క అని చెప్పి తెలియజేస్తూ, గురువు యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది అనేటటువంటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు ఇవ్వడం కోసం ఈ వీడియోని చేశాను. అందరూ చూడవలసిందిగా సూచన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.